सानगऋषिगोत्रोद्भवस्य सुब्रह्मण्यमाचार्यनामधेयस्य कस्तूरी नाम्नीं पेरुमाळ नामधेयस्य लक्ष्मी नाम्नीं दक्षकार्तिकेय नामधेयस्य नमस्कारं सकुटुम्बानां सबान्धवानां सकलक्षेमस्थैर्यधैर्यवीर्य विजयाभयाैरारोग्यैश्वर्य परमेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर नमः। दिव्यमंगलकर्पूरमंगल नीराजनं दृश्ययामि न पार्वतीपतये हर 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 महादेव शंभो शंकर हर हर नमः। शिवार्पणमस्त्वितिः श्री पुण्यलिंगेश्वरः स्वामिये नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। నా పేరు పెరుమాళ్ అండి. నేటివ్ వచ్చి చిత్తూరు తాళమేడు గ్రామము. యాక్చువల్గా బ్యాంక్ జాబ్ పరంగా మేము తెలంగాణలో ఉంటున్నాము. అనాథ ఆశ్రమం గురించి వింటున్నాము, చూస్తున్నాము. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మా వంతుగా ఏదైనా సహకారం అందించాలని. దేవుని కృప మాకు ఈరోజు లభించింది. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా 7వ వార్షికోత్సవము. ఈరోజు మేము ముందుగానే అనుకొని కొంతమంది అనాథల కన్నా మన తరపున మనము మన చేతులారా భోజనం పెడితే దాని ద్వారా కలిగే తృప్తే మనకు కోటి జన్మల పుణ్యం అనుకొని ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మాకి ఇది చిన్న కార్యక్రమం కాదండి, చాలా పెద్ద బృహత్తరమైన కార్యక్రమం ఇది. దీనికి మన గట్టు శంకర్ గారు అనే ఫౌండర్ గారి చేతుల మీదుగా నడుస్తున్న సంస్థ ఇది. వచ్చి రాగానే మాకు పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేయించారు, అభిషేకం చేయించారు, అర్చన చేయించారు. తర్వాత మేము లోపలికి రావడంతో తెలిసింది మాకు ఇక్కడ దాదాపు ఒక 400 మంది మేల్ అనాథలు, ఒక 200 మంది ఫిమేల్ అనాథలు, అంటే మెంటలీ డిజార్డర్స్ అనమాట. అంటే మతిస్థిమితం లేకుండా ఈ రోడ్ల వెంబడి తిరుగుతూ ఏదో దొరికిన తిండి తింటూ ఉన్న అట్లాంటి అనాథలను మాత్రమే ఇక్కడ చేరదీసి వాళ్ళకి 2 పూటల స్నానం చేయించి, బట్టలు తొడిగించి, 3 పూటల అన్నం పెట్టించి, వైద్య సేవలు అందించి వాళ్ళ యొక్క మతి స్థిమితము తర్వాత పూర్వ వైభవాన్ని తెచ్చుకునే వాళ్ళ గుర్తు చేసుకునే విధంగా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇలాంటి విషయంలో మా వంతు సహకారంగా మేము ఈరోజు ఒక 100 మందికి అన్నదానం చేయగలిగిన తృప్తి మాకు ఈరోజు లభించింది. ఈ తృప్తి మాకు 100 ఏళ్ల ఫలంగా భావిస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడతాయని మన మానవత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది. నేను దీన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన పేరు పెరుమాళ్. ఈరోజు మా పెళ్లి రోజు. అనాథల పుణ్యక్షేత్రం అనేది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది ఇంతమంది మతిస్థిమితం లేని వాళ్ళు 600 మంది ఉండడము, వాళ్ళందరికీ వీళ్ళు ఉచితంగా సేవ చేయడము, ఇక్కడంతా చాలా జెన్యూన్గా ఉందండి. ఎటువంటి ఇది లేదు. చాలామంది ఎలా అంటే బయట వ్యాన్స్ని పంపించి బట్టలు కావాలి ఇది అని తిరుగుతుంటారు, కానీ అలా ఏం లేవు వీళ్ళ వెహికల్స్. అదంతా ఫ్రాడ్ అని తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మతిస్థిమితం లేని వాళ్ళే అనమాట. వాళ్ళకి చాలా బాగా సేవలు అందిస్తున్నారు. మేము మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అన్నదానం చేయడము, ఈ దాంట్లో కూడా మేము షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుమొక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.